జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ శ్లోక విత్ శ్రవణ్. ఇవాళ మనం 5వ శ్లోకం చూద్దాం. నిర్మాణ మోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్యంత మూఢా పదమవ్యయం తత్. ఎవరు మోహము అహంకారం అలాంటి చెడు అలవాట్లు లేకుండా ఎప్పుడు మంచి ఆలోచనలతో ఉంటారు, సుఖం దుఃఖం అన్నిట్లో సమంగా ఉంటారు, అలాంటి జ్ఞానులు దేవుని శాశ్వత స్థానాన్ని పొందగలుగుతారు. 6వ శ్లోకం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. భావం: నా పరమధామాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని కూడా ప్రకాశింపజాలవు. అంటే అంతకంటే ఇంకా ఎక్కువ ప్రకాశవంతంగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి చేరిన వారు మళ్ళీ ఈ లోకానికి తిరిగి రారు అని శ్రీకృష్ణుడు తెలియచేస్తున్నాడు. 2 శ్లోకాలలో ఏంటంటే మనము మంచి అలవాట్లు నేర్చుకొని మంచిగా ఆలోచిస్తూ శ్రీకృష్ణుడి పరమధామాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రశాంతత, ప్రకాశవంతాన్ని అనుభవిస్తూ మనం ఇంకా ఈ లోకానికి తిరిగి రాకూడదు.